కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సర కాలంలో అనేక ఆశల మధ్య అధికారంలోకి వచ్చింది. అనేక మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేల వద్ద చూస్తున్నాం. ఎలా ఉందో ప్రస్తుతం మనం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం. అనేక మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తమ సమస్యలు చెప్పుకునేందుకు కోసం భారీ ఎత్తున అర్జీలు తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇస్తూ ఉన్నారు. చూస్తున్నాం అన్నీ కూడా ఆయన తక్షణం కొన్ని పరిష్కారం చేస్తూ ఉన్నారు. కొన్ని తక్షణం కూడా తమ పిఏ కూడా కాంటాక్ట్లో పెట్టి ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా కూడా అన్నింటినీ పూర్తి చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తూ మనం ఎక్కడా కూడా ఇంకా వచ్చి ఇంటర్వ్యూ కోసం వచ్చి అడిగాము. ఈ జనమంతా కూడా పెద్ద ఎత్తున తమ సమస్యల పరిష్కారం కోసం కానీ వీటి కోసం వేచి ఉన్నారు. మనం ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడే ప్రయత్నం ఎలా ఉంది, 1 ఇయర్ కాలంలో అభివృద్ధి ఎలా ఉంది, ఎన్నో ఆశల మధ్య వీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎలా ఉంది అనేది కూడా మనం ఎమ్మెల్యే గారు మాటలు ప్రయత్నిద్దాం. సార్ ఒకసారి కూర్చుందామా సార్, కూర్చొని మనము డిస్కస్ చేసుకుందాం. సార్, ఎన్నో ఆశల మధ్య 1 ఇయర్గా అధికారంలోకి వచ్చారు. మీ మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఈ 1 ఇయర్ కాలంలో అనంతపురంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఎలా ఉంది సార్? మీరు చూశారు గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో, ఈ సంవత్సరం కాలంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. అలాగే మీడియా అయితే ఏమి, అలాగే నాయకులు అయితే ఏమి మొత్తం అంతా గమనిస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో మొత్తం ఎక్కడ చూసినా విధ్వంసకరం. మేము ఈరోజు విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు వస్తున్నాం. దాదాపు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూల్చోడం తప్ప ఎక్కడే కానీ చేసింది ఏమీ లేదు. అలాగే కేవలం బటన్లు నొక్కామని చెప్పేసి బటన్లు నొక్కుంటూ మభ్యపెట్టారు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల్లో డిఐసి దాదాపు 16,347 పోస్టులు, అలాగే 200 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించేసి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. ముఖ్యంగా పెన్షన్స్ గతంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 ఏళ్ళు టైం తీసుకున్నారు. కేవలం మా ముఖ్యమంత్రి వర్యులకి ఒక మాట ఇచ్చిన దానికోసం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఇమ్మీడియట్గా ఫస్ట్ సైన్ గతంలో అంటే ఎలక్షన్ టైంలో జరిగిన 3 నెలలకి ప్లస్ రెగ్యులర్గా ఒకటేసారి 7,000 రూపాయలు పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వికలాంగులకు కానీ దాదాపు 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచారు. అలాగే పూర్తి బెడోళ్ళకి 10,000 రూపాయలు కొన్ని పెన్షన్స్ ఇచ్చారు. అలాగే 15,000 రూపాయలు కొన్ని పెన్షన్స్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా యూత్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. గతంలో మీరు చూశారు, డ్వాక్రా మహిళల్ని చేసి దాదాపు అంటే మహిళలకి ఉపాధి కానీ ఇలాంటివి ఇంతకుముందు కనీసం ఎక్కడే కానీ చైతన్యం ఉంది. డ్వాక్రా మహిళల్ని చైతన్యవంతం చేసి ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఒక డ్వాక్రా మహిళలు వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద నిలబడి పనిచేసుకునే పరిస్థితి. అలాగే గతంలో మీరు చూశారు ఐటీ ఇండస్ట్రీస్ హైదరాబాద్లో ఆ రోజు ఐటీ ఇండస్ట్రీస్ అన్నా కానీ లేకపోతే మొబైల్ అన్నా కానీ హాస్యాస్పదంగా ఎగతాళిగా మాట్లాడారు. కానీ ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం ప్రతి ఊరికి ఒక 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ మినిమం ఉన్నారు. అలాగే ఇంటింటికి ఒక ఇంజనీర్ తయారయ్యారు ఈరోజు. అలాగే కనీసం ఒక ఊరికి ఒక 10 మంది బయట దేశాల్లో పనిచేసే పరిస్థితి. అంటే ఇవన్నీ కేవలం మా నాయకుడు విజన్ నాయకుడు కాబట్టి ఈ గతంలో డెవలప్ చేశారు. ఈరోజు కానీ సంవత్సరం కాలంలోనే 10 లక్షల కోట్ల అప్పులు మాకు ఈ గవర్నమెంట్కి ఇచ్చిపోతే ఈరోజు సంవత్సరం కాలంలోనే ప్రభుత్వాన్ని గాడి మీద పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు. ముఖ్యంగా ఇండస్ట్రీస్ దాదాపు గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు, ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం కరోనాను అడ్డం పెట్టుకొని కనీసం ఇళ్లలో నుంచి బయటకు కానీ వచ్చిన దాఖలాలు. కానీ ఈరోజు సంవత్సరం కాలంలోనే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనిలో ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి చాలా ఉంది. ముఖ్యంగా మొన్న పోయిన దావోస్లో ఐటీ ఇండస్ట్రీస్ అయితేమి ఒక చిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ఎస్ఎల్ మీటర్లు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒక ఆర్ఎస్ఎల్ మీటర్లే ఇండస్ట్రీకి పెట్టేసి దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగాలు అక్కడ కల్పిస్తూ ఉంది. ఇలాంటి ఇండస్ట్రీస్ కేవలం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకొస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి గత 5 ఏళ్ళలో 3 ముక్కల ఆట ఆడి ఎక్కడంటే అక్కడ కుక్కలు చించిన విసురులా కనీసం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్కడ ఏంటి అని అడగడానికి కానీ లేకోకుండా అయిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం కాలంలోనే మళ్ళీ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి
అమరావతి క్యాపిటల్ దాదాపు 50,000 కోట్లతో డెవలప్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఫస్ట్ విడత కింద దాదాపు 15,000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఈరోజు దాదాపు 40,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి అమరావతిని డెవలప్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు పోలవరం, గతంలో పోలవరం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిన స్టేజ్ నుంచి గత 5 ఏళ్లలో పట్టించుకోకుండా పోయిన దాని నుంచి ఈరోజు పోలవరంలో గతంలో ఎంతైతే ఉంది ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ది అమౌంట్ వేసేసి ఈరోజు కట్టడం జరుగుతుంది. అంటే ఈ విధ్వంసకర పాలనలో గత 5 ఏళ్లలో విధ్వంసకర పాలన జరిగింది కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రజల పైన భారం మోయాల్సి వస్తుంది. దాన్ని కానీ మా ముఖ్యమంత్రి వారు ప్రజల మీద భారం మోపుకోకుండా ఈరోజు పోలవరం కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సోలార్ ఇండస్ట్రీస్ అలాగే విండ్ మిల్ ఇండస్ట్రీస్ దాదాపు మొన్నటికి మొన్న లోకేష్ గారు వచ్చి గుత్తి దగ్గర 22,000 కోట్లతో సోలార్ ఇండస్ట్రీ భారీ ప్రాజెక్ట్ అనంతపురంలో జరుగుతుంది. ఇవే కాకుండా అనంతపూర్కి కియా తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. కియాతో పాటు ఇంకా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు వస్తున్నాయి. మడకశిర ప్రాంతంలో దాదాపు 1000 కోట్ల ప్రాజెక్టు మిలిటరీ ప్లాంట్ ఈరోజు శాంక్షన్ అయిపోయింది. అలాగే సోలార్ ప్రాజెక్టులు భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. మొత్తం అన్నీ ఎంఓఎల్ చేసుకుంటున్నారు. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్గా దిద్దింది కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దేనికంటే గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఒక ట్రిప్పు ఇచ్చిన దాఖలాలు లేవు. అగైన్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 90% సబ్సిడీతో దాదాపు అనంతపురం జిల్లాకి ఏదైతే అవసరం ఉందో ట్రిప్పు అక్కడ ఇంతకుముందు 5 ఎకరాలకు మాత్రమే కటాఫ్ పెట్టింది. కానీ ఈరోజు 10 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ట్రిప్లు. దాదాపు అనంతపురంకి అవసరమైన మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మొత్తం ఈరోజు ప్రభుత్వం అందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రపంచంలోనే అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడం జరిగింది. మీరు గమనించారో లేదో, మొన్న మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, అనంతపురం జిల్లా కోనసీమ జిల్లా కన్నా జీడిపి పెరిగింది, ప్రథమ స్థానం దానికన్నా ముందున్నారు. వచ్చే 5 ఏళ్ల కాలంలో స్టేట్లోనే ప్రథమ స్థానంలో అనంతపురం జిల్లాని నిలబెడతా అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి డెవలప్మెంట్ జరిగాయి. ఈరోజు మీరు హంద్రీ నివా జరుగుతోంది. గతంలో హంద్రీ నివా తెచ్చిన ఘనత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేస్తే దాన్ని సరిపడా తవ్విచ్చేసి నీళ్ళు తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిది. కానీ గతంలో 1800 క్యూసెక్లు మాత్రమే వచ్చేది. దాన్ని ఈరోజు 3800 క్యూసెక్గా వైండింగ్ చేసి కేవలం 3 నెలల కాలంలోనే దాన్ని వైండింగ్ చేసి వచ్చే సంవత్సరం 3800 క్యూసెక్ వాటరు జీడిపల్లికి తీసుకొని రావడం జరుగుతుంది శ్రీశైలం నుంచి. ఇక్కడ నుంచి దాదాపు కదిరి అయితేమి, పుంగనూరు అయితేమి, అలాగే కుప్పం వరకు అదే వాటర్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మడకశిర అయితేమి, హిందూపూర్ అయితేమి వీటికి తాగునీటి అవసరాల కోసం అలాగే సాగునీటి అవసరాల కోసం దీన్ని వినియోగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన డెవలప్మెంట్ ఇవన్నీలోనే జరిగాయి. ఖచ్చితంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నిలబెడతారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సాధారణ ఎంపీపీగా జీవితం ప్రారంభించారు. ఇవాళ మీకు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఈరోజు అనంతపురం జిల్లాలో వన్నీరు కాలం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయంటే సార్? ఈరోజు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని తీసుకుంటే దాదాపు 10 ఏళ్ల నుంచి రుద్రంపేట కేవలం మట్టి రోడ్డు మాదిరిగా ఉండింది. ఈరోజు మేము వచ్చిన సంవత్సరం కాలంలోనే తొలి 3 నెలల్లోనే రుద్రంపేట రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 80 ఫీట్ రోడ్డు ఈరోజు మార్నింగ్ అని ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 3.5 కోట్ల రూపాయలతో 80 ఫీట్ రోడ్డు చేయడం జరిగింది. గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసాలు ఉన్నాయి. కానీ గత గవర్నమెంట్ అసలు పట్టించుకుని దాఖలాలు లేవు. కానీ మేము వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం కాలంలోనే ఆ రోడ్డు కానీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఎల్ఈడి లైట్స్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో ఎక్కడే కానీ ఒక డ్రైన్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు మేము దాదాపు 50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అయితే ఏమి, అలాగే పార్కుల డెవలప్మెంట్ అయితే ఏమి, అలాగే తార్ రోడ్లు అయితే ఏమి, అలాగే అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు ముఖ్యంగా డ్రైన్లు క్లీనింగ్లు అయితే ఏమి, ఇవన్నీ దాదాపు 50 కోట్ల రూపాయలతో ఈరోజు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మేము ఇచ్చిన వాగ్దానాల్లో డంప్ యార్డ్ ఒకటి, డంప్ యార్డ్ అక్టోబర్ 2 లోపల మొత్తం క్లియర్ చేసి కంటిన్యూగా అక్కడ ఎంఆర్ఎఫ్ యూనిట్ కానీ మొత్తం ఒకటి స్థాపించడం జరుగుతుంది. ఇలా గుట్టలుగా డంప్ ఎక్కడ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు డంప్ క్లియర్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ డంపింగ్ యార్డ్ కానీ ఇక్కడ నుంచి మార్చడం జరుగుతుంది. దాదాపు అవుట్స్కట్స్లో
ఒక 20 ఎకరాల ల్యాండ్ కానీ కలెక్టర్ అలాట్ చేయడం జరిగింది. ఒక 2-3 నెలల కాలంలోనే ఈ డంపింగ్ యార్డ్ కానీ మేము షిఫ్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అక్టోబర్ 2 లోపల ఏదైతే డంప్ ఉందో మొత్తం అంతా సాగ్రిగేట్ చేసి అక్కడ కానీ కనీసం ఒక టన్ను కానీ డంప్ లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా నడివంక దాదాపు 80 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ వేసాం. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, ఫైనాన్షియల్ అప్రూవల్లో ఉంది. అవి కానీ తీసుకొచ్చి, ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా రజక్ నగరు, సోమనాథ్ నగరు ఇలాంటి కాలనీలు మొత్తం మునిగిపోయే పరిస్థితి. దానిలాగానే ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తొలగించి ఇవి మొత్తం ఈ సైడ్ వాల్ కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపు 750 కోట్లతో ఎస్టిమేషన్లు వేయడం జరిగింది. అనేది ఎందుకంటే గత ప్రభుత్వాల హామీ ఇచ్చాయి కానీ దాన్ని నెరవేర్చలేకపోయాయి. 5 ఏళ్ళు కూడా కాలం గడిపేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇది అనంతపురం వాసుల కాలం, దీన్ని ఎలా నెరవేర్చబోతున్నారు? ఎందుకంటే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ కనీసం ఎస్టిమేషన్లు కానీ ఇవన్నీ చేయించడం దాకా లేవు. అనంత వెంకటరామరెడ్డికి చెప్పారు, నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడనని చెప్పేసి. కానీ మాట తప్పి మొన్న ఎలక్షన్లో మళ్ళీ అనంత వెంకటరామరెడ్డి గారు పోటీ చేశారు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం నిబద్ధత గల ప్రభుత్వం. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము. ఖచ్చితంగా మేము వచ్చిన అనంత కాలంలోనే దాదాపు డిపిఆర్లన్నీ రెడీ చేసి 750 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిపిఆర్ మేము పంపించడం జరిగింది గవర్నమెంట్కి. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి నేను శాంక్షన్ చేయించుకొని వస్తాను. దేనికంటే మొన్న మీరు చూశారు, డంపింగ్ యార్డ్ మా సమస్య ఉంది సార్ అంటే ఇమ్మీడియట్గా స్పందించి దాదాపు 16 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే నడివంక సైడ్ వాల్స్ అది కానీ ముఖ్యమంత్రి వర్యులు గారు అడుగుతానే శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బడ్జెట్ 750 కోట్ల రూపాయలతో బడ్జెట్గా మీరు చూశారు. గతంలో 5 ఏళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజులు వెయిట్ చేయండి, మన ఆర్థిక పరిస్థితి బాగుపడతానికి ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ శాంక్షన్ చేయిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేము నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా అనంతపూర్లో సెంట్రల్ పార్క్ ఉంది, సెంట్రల్ పార్క్ డెవలప్మెంట్ అయితే ఏమి, అలాగే శిల్పారామం డెవలప్మెంట్ అయితే ఏమి, అలాగే పార్కుల డెవలప్మెంటు, రోడ్సు, అలాగే ఇప్పుడు ఈ ఓల్డ్ మార్కెట్ ఒకటి ఉంది. ఓల్డ్ మార్కెట్ కానీ ఖచ్చితంగా దాని పీపీపీ మోడల్లో మేము డెవలప్ చేస్తున్నాం. పాత మార్కెట్ ఏదైతే ఆల్రెడీ పాతది అయిపోయింది, గతంలో కానీ మేము 2014-19లో ఉన్నప్పుడు కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఏదైతే ఉందో పాతూరు మార్కెట్ని తీసేసి పీపీపీ మోడల్లో కొత్త మార్కెట్ని తయారు చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సార్, అనంత అర్బన్ అభివృద్ధిపై మీకు సరిగ్గా పూర్తి అవగాహన ఉంది, కానీ దీనికి నారా లోకేష్ గారు కానీ సీఎం చంద్రబాబు కానీ స్ఫూర్తి ఎలా ఉంది, మీకు వాళ్ళు ఎలా తోడ్పాటు అందిస్తున్నారు సార్? ఖచ్చితంగా అదే చెప్తున్నాం కదా. ఈరోజు మాకు డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా 16 కోట్లు శాంక్షన్ చేసేసి డంపింగ్ యార్డ్ని ఎంఆర్ఎఫ్ యూనిట్ పెట్టేసి కొత్త వచ్చే నెల అక్టోబర్ 2 లోపల మొత్తం క్లియర్ చేస్తాం. ఎంఆర్ఎఫ్ యూనిట్ కానీ వచ్చే నెల లోపల స్టార్ట్ చేస్తాం. అది కానీ మిషన్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా వస్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్ లోపల క్లియర్ చేస్తాం. కేవలం ఒక మాట అడుగుతానే నారా లోకేష్ గారు అయితేమి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితేమి అడుగుతానే ఇమీడియట్గా శాంక్షన్ చేయించింది. ఎందుకంటే గత 34 ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉంది. గత 30-40 ఏళ్ళలో చేయలేని పనిని నేను కేవలం 1 ఇయర్లోనే చేశానని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. దీనికి స్ఫూర్తి సహకారం పూర్తి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, నారా లోకేష్ గారు అయితేమి అందించారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కానీ నేను వెళ్ళి అడుగుతానే స్పందించారు. మన ఆర్థిక వ్యవస్థ తెలుసు కదా, ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ బాగుపడతానే ఇమీడియట్గా అది కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చేయిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే నడివంక దాదాపు 80 కోట్లతో డిపిఆర్ శాంక్షన్ చేస్తే అడుగుతానే అది కానీ ఫైనాన్స్ అప్రూవల్లో ఉంది, అది కానీ ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా స్పెషల్ ఫండ్స్ కానీ మున్సిపాలిటీకి దాదాపు 30 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కానీ ఇస్తారని చెప్పేసి ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది. అవి కానీ త్వరలోనే రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే గతంలో కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పేసి అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు కేవలం పేదవాళ్ళు పల్లెటూళ్ళ నుంచి టౌన్లోకి వచ్చి ఉండే లేబర్ పని చేసుకొని పోయేవాళ్ళు మాత్రమే దీని మీద అన్న క్యాంటీన్ల మీద ఆధారపడి బతికేవాళ్ళు. అలాంటి పేదల పొట్టలను కొట్టి మూసేశారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే చిత్తశుద్ధితో మేము 3 అన్న క్యాంటీన్లు అనంతపురం అర్బన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అన్నట్లా ఎక్కడే కానీ క్వాలిటీ కానీ ఎందుకంటే కనీసం మా మున్సిపల్ కమిషనర్ గారు నెలలో
కనీసం 4 సార్లు వారానికి ఒకసారి వెళ్ళి విజిట్ చేసి అక్కడ క్వాలిటీ అన్నీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ మాట్లాడలేక ఈ బురద జల్లడం మామూలే. వాళ్ళకి కనీసం ఎప్పుడన్నా అన్నా క్యాంటీన్లో ఒకరోజు భోంచేసింటో లేకపోతే ఇది చూసి ఉంటే వాళ్ళకి అక్కడ తెలిసేది ఆ క్వాలిటీ కానీ ఇంకోటి కానీ. కేవలం ఏ రోజు అక్కడికి కానీ మా ఎన్టీఆర్ బొమ్మ చూసే వాళ్ళు లోపలికి పోలేరు. అలాంటి వాళ్ళు విమర్శించే స్థాయి ఎక్కడ ఉంది వాళ్ళకి? ఇది సంవత్సర కాలంలో అనంత అర్బన్ ఎమ్మెల్యే పనితీరు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.